చేసుకుందాం. ఓకే సార్. వెరీ గుడ్. ఈ బొమ్మ చూడండి, బాగుందా? బాగుంది సార్. వెరీ నైస్. ఇక్కడ చూడండి కొన్ని స్థాన విలువలు ఉన్నాయి. ఒకట్లు, పదులు, వందలు, వేలు, లక్షలు. ఇవన్నీ స్థాన విలువలు అంటారు. ప్రతి అంకెకి సహజ విలువ ఉంటుంది, స్థాన విలువ కూడా ఉంటుంది. ఉదాహరణకి ఈ అంకె ఎంత? 8ని ఒకటి స్థానంలో పెడితే దీని విలువ 8. సరేనా? ఇది ఎంత? 4. ఏ స్థానంలో పెట్టాను? 4 సహజ విలువేమో 4, స్థాన విలువ ఎంత? 40. ఇది చదవండి. 48. ఇప్పుడు చదవండి. ఈ 1 ఏ స్థానంలో ఉంది? 8 వందలు ఉన్నాయి ఇక్కడ. 100. ఎన్ని వందలు ఉన్నాయి? 148. లేదా 148 కూడా అన్నారు. వేల స్థానంలో 5 పెట్టి. ఇప్పుడు చదవండి. 1 బదులు ఇంకోటి పెడదాం. ఇప్పుడు చదవండి. 5 అసలు విలువ ఎంత? 5. అసలు విలువ 5. వేల స్థానంలో పెట్టింది కాబట్టి 5. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు చదవండి. ఇది ఎంత? 10,000. అంటే 10,000 స్థానంలో ఏమున్నాయి? 7 బదులు 70. 70 ఇది ఒక 5,000. 75,000. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. లక్షల స్థానంలో 5 పెట్టాను. 5,75,640. అయితే ఇప్పుడు చూడండి, 0 పెట్టారు. 0కి విలువ ఉండదు కదా? 5,05,640. ఇలాగా ఈ 5 1 స్థానంలో ఉంటే 5, లక్ష స్థానంలో ఉంటే 5 లక్షలు, 10,000 స్థానంలో ఉంటే 50,000, వేల స్థానంలో ఉంటే 5,000, వందల స్థానంలో ఉంటే 500, 10,000 స్థానంలో ఉంటే 50, 1 స్థానంలో ఉంటే 5. అర్థమైందా? వెరీ గుడ్. My name is Janita. I'm studying 5th class. MPPS Special School Sinana. ఈరోజు సహనం నేర్చుకున్నాం. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్షలు. చెప్పండి పిల్లలు. 54,206. చెప్పండి పిల్లలు. 50. Dear friends,
I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.